మెదక్ జిల్లాలో జాతీయ ఓటర్ల దినోత్సవం పండుగలాగా సాగింది. ఓటే వజ్రాయుధం అనే నినాదంతో జిల్లా యంత్రాంగం భారీ అవగాహన ర్యాలీ చేపట్టింది. కలెక్టర్ రాహుల్ జరాజ్ జెండా ఊపి ప్రారంభించిన ఈ కార్యక్రమంలో యువత, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. మనము ఈ అవేర్నెస్ కార్యక్రమము 16th నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా చేయడం చాలా శుభ పరిణామం. ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా ఓటేస్తారనేసి కూడా మనం అందరం కూడా అనుకుంటా ఉన్నాం. సో అదే విధంగా ఈ నేషనల్ ఓటర్స్ డే మనం చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఒక 2 కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఇంకా కూడా చాలా మంది ఓటు వేయడానికి బయటికి రావట్లేదు. మరి వాళ్ళందరినీ కూడా నిజాలేపి వాళ్ళందరి బాధ్యత వాళ్ళకు గుర్తు చేసి ఓటు హక్కు మనం పొందడానికి ఎంత త్యాగాలు అంటే మనకు అసెంబ్లీ ఎలక్షన్స్ 16 సార్లు జరిగినాయి. అలాగే 1952 నుంచి 2024 వరకు పార్లమెంట్ ఎలక్షన్స్ 18 సార్లు జరిగినాయి. అలాగే మనకు మున్సిపల్ ఎలక్షన్స్, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్, గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్, రకరకాల ఎలక్షన్ జరుగుతున్నాయి. ఓటు ఒక ప్రజా వజ్రాయుధము. ఈ ఓటు హక్కును అందరూ కూడా వినియోగించుకోవాలి. నేను కూడా ఎక్కడ పోయినా కూడా నా ఓటు హక్కును వినియోగించుకుంటున్నాను. మనకు పోస్టల్ బ్యాలెట్ ఉంటుంది ఎంప్లాయీస్ కు. అలాగే ప్రజలందరూ